వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ సంవత్సరపు చివరి దినంలో మేముంటూ ఉండగా ఈ వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడండి, మమ్మను పరిశుద్ధపరచండి, మేము ఏమై ఉన్నామో గ్రహించే కృపను మాకు దయచేయండి. మీ ఆత్మకార్యాన్ని మా హృదయాలలో, జీవితాలలో, కుటుంబాలలో, పరిచర్యలలో జరిగించమని అయ్యా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పేతురు గారు ఈ పత్రిక రాస్తూ ఉన్నారు. ఎవరికి రాస్తున్నారండి ఈ పత్రిక అనేది మనం చూస్తే స్టార్టింగ్లోనే ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అంటే వీరు ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన అనుభవము ఉంది, యేసయ్య రక్త ప్రోక్షణ అనుభవము ఉంది, విధేయత విలువ కూడాను అర్థమైన వాళ్ళేను. అయితే ఆదిమ సంఘంలో గొప్ప హింస కలిగినప్పుడు వారందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదరి వెళ్ళిపోయారు. వెళుతూ వాళ్ళు దేవుని సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. ఇలా యెరూషలేము నుండి గొప్ప హింస కలిగిన తరువాత చెదరిపోయి వెళ్ళిపోయిన సంఘానికి పేతురు గారు ఈ లెటర్ రాస్తూ ఉన్నారండి. హల్లెలూయా. అది ఒక ఆదిమ సంఘం, దేవుని కొరకు చాలా రోషము కలిగిన సంఘం. తమ స్థిరచర ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల యొద్ద ఉంచిన సంఘం. వారు సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నవారు, పరిశుద్ధాత్మ అను వరమును రుచి చూసి ఉన్నవారు. ఇటువంటి వారికి గొప్ప హింస కలిగిందండి. ఈ పెంతెకోస్తు అనుభవంలో ఆ దినాలలో పురుడు పోసుకున్న సంఘం అది. ఇంకా దినాలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, హింస అధికమైపోయింది, వారందరూ కూడా చెదరిపోయారు. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. వెళ్ళిన చోటల్లా సువార్త ప్రకటిస్తూ అనేకులను దేవుని మార్గాన్ని బోధిస్తూ నడిపిస్తూ అలాగున సంచారం చేస్తూ ఉన్నవారు. వారికి రాస్తున్న లెటర్ అండి ఇది. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తోంది అనంటే, అసలు యేసుక్రీస్తును ఎరగని వాళ్ళకి దేవుణ్ణి నమ్ముకోండి అంటూ చెప్తున్న ఉపదేశం కాదిది. ఆల్రెడీ దేవుడిని రుచి చూసి ఎరిగిన వారుకి చేస్తున్న ఉపదేశం అండి. మనం కూడాను యేసయ్య నిజమైన దేవుడని, క్షమించేవాడని, రక్షించేవాడని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ వరమును రుచి చూసి ఆ మార్గములో నడుస్తూ ఉన్న వాళ్ళమేను. వాళ్ళకి ఎలాగున రాశారో ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఇక్కడ ఏమని రాస్తూ ఉన్నాడు? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే ఇది ఎవరికి రాస్తున్నాడు? దేవుడు దయాళుడు, కనికరం కలిగిన వాడు అని రుచి చూసి మేము ఎరిగాం. అంటే ఎవరో చెప్తే విని ఓకే అయ్యుండొచ్చు అని నమ్మి వచ్చిన వాళ్ళం కాదండి. మాకు అనుభవం ఉంది. దేవుడు దయాళుడు,
ప్రార్థన ఆలకించేవాడు, క్షమించేవాడు, పరిశుద్ధపరిచేవాడు, ఇరుకులో విశాలత కలుగజేసేవాడు, మరణకరమైన రోగాలలో నుండి లేవనెత్తేవాడు, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన కేడెముగా ఉంటాడు. ఇటువంటి అనుభవ సాక్ష్యము కలిగిన వారికి దేవుడు దయాళుడంటూ రుచి చూసి ఎరిగిన వారికి ఆయన ఏం చెప్తా ఉన్నాడు అనంటే, రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, అంటే దేవుణ్ణి రుచి చూసి ఎరిగి ఆయన మార్గంలోనికి వచ్చిన వారిలో కూడా దుష్టత్వం ఉంటుందా అంటే, ఇక్కడ ఆదిమ సంఘంలో అది ఉంది, నేటి దినాలలో కూడా ఉంటూ ఉంది. కాబట్టే దేవుడు ఈ దినాన ఈ వాక్యాన్ని మన ముందుంచుతూ ఉన్నాడండి. ఇక్కడ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, అంటే ఇంత ఆధ్యాత్మికమైన అనుభవాలున్న సంఘం నేనే కానీ మీరే కానీ మనతో మాట్లాడుతూ ఉన్నారు. కొన్నిటిని మానండి అని చెప్తున్నాడు, కొన్నిటిని అపేక్షించండి అని చెప్తున్నాడు. మీరు ఏమై ఉన్నారో అంటూ వారికి జ్ఞాపకం చేస్తా ఈ విషయాలను పేతురు గారు సంఘానికి చెప్తూ ఉన్నారండి. ఆయన చెప్తున్న ఉపదేశం ఏంటి కదండి? ఇప్పుడు మీలో ఎవరిని నిలబెట్టినా, నన్ను నిలబెట్టినా దేవుడు పరిశుద్ధుడని నేను ఎరిగానండి, నన్ను క్షమించాడని ఎరిగానండి, అద్భుతంగా సాక్ష్యాలు చెప్తారు. నిజంగా అదైతే 100కు 100% నిజం. ఎన్నో చర్చెస్లో దైవజనులు కూడా చెప్పలేనన్ని విషయాలు మన సంఘంలో విశ్వాసులుగా ఉంటున్న వాళ్లను నిలబెడితే చాలా చక్కగా బోధించగలుగుతారు, సాక్ష్యం ఇవ్వగలుగుతారు, అందరి చేత ఇది నిజమే అని కూడా అనిపించగలుగుతారు. యవ్వన బిడ్డలు, ఇవి చిన్న పిల్లలు కూడా అటువంటి పని చేయగలిగిన వారు ఉన్నారండి కదా. అయితే ఈ దినాన దేవుని ఎదుట మనం కూర్చొని ఉంటూ ఉండగా, దేవుని సముఖంలో మనం ఉంటూ ఉండగా ఆయన చెప్తూ ఉన్నాడు, సమస్తమైన దుష్టత్వాన్ని మానివేయమని చెప్తూ ఉన్నాడండి. దుష్టత్వాన్ని మానివేయమని చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక విషయాన్ని మనం చదువుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనం కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతిగలవినై ఉండెను గనుకనే కదా. చాలండి. ఇక్కడ కయీను దేవుడిని ఎరగనివాడు కాదు, హేబేలు దేవుణ్ణి ఎరగనివాడు కాదు. కయీను కూడా అర్పణ అర్పించిన వాడేను, ప్రార్థన చేసిన వాడేను. హేబేలు కూడా అర్పణ అర్పించిన వాడేను, ప్రార్థన చేసిన వాడేను. వారిద్దరూ కూడాను అన్నదమ్ములుగా ఉంటూ ఉన్నారు. సంఘములో మన తోటి సహోదరులు, యేసుక్రీస్తు రక్తము వలన కడగబడిన వారు, మన కుటుంబాలలో భార్యాభర్తలేమి, తల్లిదండ్రులేమి, పిల్లలేమి, అత్త కోడళ్ళేంటి, ఎవరైనా సరే ఈ ఉపదేశాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి అనంటే, కయీను దేవుణ్ణి ఎరిగిన వాడయ్యుండి, దేవుణ్ణి అర్పించేవాడయ్యుండి, దేవునికి ప్రార్థన చేసేవాడయ్యుండి కూడా దుష్ట సంబంధిగా మారిపోయాడు. కాబట్టి ఇటువంటి దుష్టత్వం మన జీవితాలలో ఉండకూడదండి. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు మంచివియు అయ్యున్నందుకే కోపం వచ్చింది, చంపేసే అంత అయ్యింది కదండి. మనము చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉన్నాం. జాగ్రత్త, ఈ సంవత్సరపు చివరి దినాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకంటే పరిశుద్ధంగా, మనకంటే ప్రార్థనాపరులుగా, మనకంటే దేవుని వాక్యానికి విధేయులుగా, మనకంటే సువార్త ఎడల ఆసక్తి కలిగిన వారుగా, మనకంటే సంఘ కార్యక్రమాలలో తరచూ పాల్గొనేవారిగా, మనకంటే కూడా చాలా ఎక్కువ భక్తి చెయ్యాలి అన్న ఆశ ఉండి అలా చేస్తూ ప్రయత్నపడుతూ ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసి గనక, మనకంటే ది బెస్ట్ చేస్తున్న వాళ్ళను చూసి మనం కోపగించుకొని
ఇది హృదయాన్ని అంతరంగాన్ని పరిశీలించే నీతి కలిగిన దేవునికి మాత్రమే తెలుస్తుందండి. అలాగున ఉన్నట్లయితే ఆ దినాలలో, పాత నిబంధన ఇంకా అనుగ్రహించబడిన ఆ దినాలలో లిటరల్గా దేవుడు మాట్లాడినా వినకుండా కయ్యను చంపేశాడు కదండి. కానీ నేటి దినాల్లో మత్తయి సువార్త ఎన్నోసార్లు చదివిన మనకి 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. సహోదరుణ్ణి నిర్నిమిత్తంగా వేస్ట్ ఫెలో అన్నా, వ్యర్థుడా అన్నా, ఏదన్నా సరే మనం నరకాగ్నికి లోనవుతామని. అంటే నరహత్య చేస్తే ఎంత తీర్పో శాపమో ఇక్కడ కూడా అలాంటిది వస్తూ ఉంది. అంటే నువ్వు నీ సహోదరుణ్ణి, నీ సహోదరిని, క్రీస్తు రక్తములో కడగబడిన వాణ్ణి చులకన చేసి మాట్లాడడానికి, వాణ్ణి ఎగతాళిగా మాట్లాడడానికి, లేదా వాణ్ణి ఏదైనా ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడడానికి కేవలము వాడు నీకంటే ఒక అడుగు ఎక్కువ భక్తి చేస్తున్నాడు అన్న ఒకే ఒక కారణం గనక ఉన్నట్టయితే గనక జాగ్రత్త, దుష్ట సంబంధులం అయిపోతూ ఉన్నాం. చాలా జాగ్రత్త అండి, జాగ్రత్త. ఎందుకు ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడైనా సరే మనకంటే ఎక్కువ ఎవరన్నా ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, అర్పణలు ఇస్తూ ఉన్నా, ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే అండి మనము వాళ్ళను బట్టి సంతోషపడాలి, వాళ్ళలా మనం ఉండడానికి ప్రయత్నపడాలి. కానీ వాళ్ళని చూసి అబ్బో గొప్ప భక్తుడు బయలుదేరాడండి అనో, భక్తురాలు బయలుదేరాడనో, లేదా ఈ మధ్య ఏంటి చర్చిలోనే తెగ కనపడుతున్నావని కామెంట్లు చేయడమో, ఇలాంటివి మన జీవితాలలో ఉండవద్దు. ఈ రకంగా ఆలోచించడానికి, మనస్సు కలిగి మాట్లాడడానికి గడిచిన ఈ సంవత్సరం చాలు. ఇకపై మన జీవితంలో అటువంటివి ఉండకూడదండి. భార్య భర్తని ప్రోత్సాహపరచాలి, భర్త భార్యని ప్రోత్సాహపరచాలి. అలాగుననే పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రోత్సాహపరచాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సాహపరచాలి. మన పిల్లలు చక్కగా బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే మనం చెయ్యట్లేదనుకోండి, కొద్ది రోజులకి ఏమవుతుందో తెలుసా, వాళ్ళు మానేస్తారు చెయ్యడం. వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనైపోతాం కదండి. ఇలాంటివి చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి, జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ దుష్టత్వాన్ని, సమస్తములైన దుష్టత్వాన్ని మానివేయమంటున్నారు. ఈ సమయంలో మనం ఒక తీర్మానం చేసుకుందామండి. ఇంకొకటి, ఒక విషయంలో మన తోటి సహోదరులు మనకంటే అడుగెక్కువ ఉండొచ్చు, ఇంకొక విషయంలో మనం వాళ్ళకంటే అడుగెక్కువ ఉండొచ్చు. ఒకళ్ళనొకళ్ళము సహకరించుకొని మనము ఎందులో లోపంగా ఉన్నామో దాంట్లో నుంచి పైకి రావడానికి ప్రయత్నించాలి. కానీ అవతలి వాడు మనకంటే దేంట్లో తక్కువ ఉన్నాడో దాన్ని పాయింట్అవుట్ చేస్తా వాడిని కిందకు గుంజొద్దు. మాటలతో కానీ, క్రియలతో కానీ, చూపులతో కానీ, ఏ విధం చేతనైనా ఇది దుష్టత్వమేనండి. ఇది మానివేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు వాక్యంలో ఎక్కువగాను ప్రార్థనలో తక్కువగా ఉండుండొచ్చు, లేదా ప్రార్థనలో ఎక్కువగాను వాక్యంలో తక్కువగాను ఉండొచ్చు. దేవుని పరిచర్య చేయడానికి పరిగెత్తేవారిగాను, అలాగుననే దేవునికి ఇచ్చే దాంట్లో తక్కువ. ఎట్లాగ ఉన్నా సరే నేనైతే నమ్ముతానండి, భార్యాభర్తలని దేవుడు జతపరిచారు అని అంటే ఒకళ్ళకొకళ్ళు సాటి అయిన సహకారులుగా ఉండి సహకరించుకుంటేనే వారిద్దరూ సంపూర్ణతలోనికి రాగలుగుతారు. ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకుంటా మాట్లాడుకున్నంతసేపు కూడాను ఇద్దరూ సంపూర్ణతలోనికి రాలేరు. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ మాట్లాడుకున్నప్పుడు మాత్రమే వారు సంపూర్ణతలోనికి రాగలుగుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయమై మనం సరిచేసుకుందాం. సమస్తమైన దుష్టత్వమును మానివేసి ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అనంటే అండి, సమస్తమైన కపటమును మానివేయాలి. సామెతల గ్రంథం 26వ అధ్యాయం
23 నుండి 26 వరకు చదవగలరు. సామెతలు 26, 23 నుండి 26. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండిపూతతో సమానములు. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనును. వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయంలో 7 హేయ విషయములు కలవు. వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడును. గుంటను త్రొవ్వువాడే దాని చాలండి. సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. కపటము అనంటే ఏంటంటే అండి, డైరెక్ట్గా ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేసేయగలిగితే బాగుంటుంది కదండి. కానీ అలా చెప్పడానికి ఏమీ లేదు కదండి. అలాంటి సమయంలో కపటం, ద్వేషాన్నేమో హృదయంలో దాచుకుంటారు, పైకేమో దయగల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటిది మన జీవితంలో ఉండకూడదు. ద్వేషం అనేది, కోపం అనేది, అయిష్టత అనేది హృదయంలో ఉంటుంది. కానీ మాట్లాడేటప్పుడేమో ప్రేమ కలిగి మాటలు మాట్లాడడం, దీన్ని ఏమంటున్నారండి? కపటం అంటున్నారు. ఈ కపటం అనేది చాలా బాగా మనం సౌలు దగ్గర, సౌలు దగ్గర, దావీదు దగ్గర మనం చూడొచ్చండి కదా. పైకి చూస్తే ఒక మాట ఉంటుంది, లోపల ఇంకొక రకంగా ఉంటుంది. అందరికీ చూస్తే తన ఇంటికి అల్లుడుగా చేసుకుంటున్నాడు, ఎంతగా దావీదును ప్రేమిస్తున్నాడు అన్నది ప్రజల్లో కనపడుతుంది. కానీ దాని లోపల వేరు ఉద్దేశం. తన కుమార్తె అతనికి ఉరి అవుతుందేమోనన్న ఉద్దేశంతో పెళ్లి చేశాడు. ఫిలిస్తీయుల చేతులు ఇతడి మీద పడి ఇతడు చచ్చిపోతాడేమోనన్న ఉద్దేశంతో 200 మంది ఫిలిస్తీయుల యొక్క ఆ ముందోళ్ళు అడిగాడు, తీసుకురమ్మని అడిగాడు కదండి. అంటే లోపల ఉండే ఉద్దేశ్యం ఒకటి, పైనకు మాట్లాడే ఉద్దేశ్యం వేరొకటి. ఇలాంటివి మన జీవితంలో ఉండకూడదు. అసలు అలాగున అంటే ఎట్లా అంటే పైకి ప్రేమగానే మాట్లాడతారు, కానీ లోపల మాత్రం కపటము, ద్వేషము ఇవన్నీ ఉంటాయి. ఇలాంటిది ఎలా ఉంటుందంటే మంటికొండ కంట వెండిపోతేస్తే, నువ్వు ఎంత వెండిపోతేసినా చూడ్డానికి ఒక క్షణం ఇలా చూస్తే అబ్బా వెండి పాత్రనా ఇది అనిపిస్తుంది. కానీ తరచి చూస్తే అది మంటి కుండ కదండి. ఎట్లా అంటే ఏదో గిల్టు నగలకి పైన గోల్డ్ కోటింగ్ వేస్తారు కదా. గోల్డ్ కోటింగ్ వేసినంత మాత్రాన అవి గోల్డ్ అయిపోతాయా? వాటిని ఆపదకు పనికొస్తాయా? ఎప్పుడైనా బ్యాంకులో పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవాలంటే వస్తాయా? ఏమీ కాదు. కానీ చూడడానికి మాత్రం అట్లా ఉంటాయి కదండి. కానీ అసలు ఇలాంటి కపటము మన జీవితాలలో ఎక్కడైనా ఉన్నట్లయితే గనక మనం ఈ దినాన ఇక గడిచిన దినాలు చాలు, నూతన సంవత్సరంలో ఇవి మానిన వారిగా మనం ముందుకు వెళ్ళాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు మానివేయమన్నది ఏంటి అంటే వేషధారణ. అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. యేసయ్య వాళ్ళని అనినట్టుగా అన్నిసార్లు ఎవ్వరిని కూడా అనలేదండి. మీరు గమనిస్తున్నారు కదండి. దావీదు, సౌలు ఇద్దరు ఇశ్రాయేలీలే, ఇద్దరూ దేవుణ్ణి ఎరిగిన వారే. కానీ వాళ్ళల్లో కపటత్వం అనేది ఉంది కదా. అది ఏమనుందండి, సమాజ సంఘముల మధ్య అది బయలు ఎడలుతుంది. అంటే కపటము, ద్వేషము లోపల ఉన్నవాడు కొంత సమయం మాత్రమే అది కప్పిపెట్టగలుగుతాడండి. కానీ తర్వాత అది ఖచ్చితంగా బయటికి వచ్చేస్తుంది. సౌలుకి కొంతకాలం అది కప్పిపెట్టి ఉంచగలిగాడు, కానీ తర్వాత ఏమైందండి, ఈట విరిసి చంపాలనుకున్నాడు. అతడు పారిపోతూ ఉంటుంటే సైన్యం అంతా తీసుకొని వెళ్ళి అతనికి పెద్ద నంబర్ 1 శత్రువు దావీదే అయినట్టుగా చేశాడు.
కదండి. కాబట్టి అది బయటికి రాకుండా బయలుపడకుండా ఉండదు. కపటం అనేది బయలుపడకుండా ఉండదండి. అయితే ఇంకా మనస వాచ కర్మణ అంటారు కదా, మనస్సులో ద్వేషం పుట్టిన తర్వాత అది మాటల్లోకి రాకముందే మనస్సులో ఉన్నప్పుడే దానికి తగినట్టుగా దాన్ని పరిష్కారం చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఒకవేళ మాటల దాకా వచ్చిందా ఇక చేతల్లోకి రావడానికి ఎంతో టైం పట్టదు. కాబట్టి ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. యోనాతాను అడిగాడు, ఎందుకు ఏం చెడు కార్యం చేశాడని నువ్వు అంత పగబట్టావు దావీదు మీద? అసలు ఫిలిస్తీయులు వచ్చి మన దేశాన్ని నాశనం చేసి అసలు మనందరం భయపడిపోయిన పరిస్థితుల మధ్యలో దావీదు లేచి నిలబడ్డాడు కదా, అతడు నిలబడినందుకే కదా మనకి ఇంతగా మేలు జరిగింది. అసలు ఏం చేశాడని నువ్వు ఇట్లా చేశావు అనని అడిగితే సమాధానం ఉందా అండి? లేదు. ఓకే సరే, ఇకపై నేను దావీదుకి అట్లా చెయ్యను అన్నాడు. కానీ ఉన్నాడు అట్టగా? లేదు. అంటే ఎవరన్నా మంచి మాట చెప్పినా మంచి ఉపదేశం చెప్పినా సరే అది ఎక్కించుకోవడం లేదు కదండి. దాని తర్వాత రెండో మారు మళ్ళా ఏదో అపాయం చేయి చూశాడు. మళ్ళా యోనాతాను మాట్లాడతాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అని అంటే ఈసారి యోనాతాను మీద విరుచుకుపడిపోయాడు. అంటాడు కదా, ఏంటి అడగగొట్టు దాని కుమారుడా, పిచ్చోడా, వాడుంటే నీకు రాజ్యం రాదురా అని చెప్పి చెప్తాడు కదండి. అంటే మాయావేషం చేత దాసినా సరే ఆ ద్వేషం అనేది బయలుపడకుండా ఉండదు. కాబట్టి కపటము, ఈ ద్వేషము ఏమైనా ఉన్నట్లయితే గనక మనం దాన్ని సెటిల్ చేసుకోవడం, సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి విషయం అండి. దాని తరువాత వేషధారణ మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసినట్లయితే అనేక మార్లు వేషధారులారా అంటాం మనం చూస్తామండి. ఇటువంటి వేషధారణ మన జీవితాల్లో ఉందేమో అని ఈ దినాన మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. 23:15 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 200 నరకపాత్రునిగా చేయుదురు. చాలండి. పరిసయ్యులు శాస్త్రులంట తమ మతంలో ఒక మనిషిని కలుపుకోవడం కోసము భూమిని ఆకాశాన్ని చుట్టొచ్చినంత పని చేస్తారట. అంటే ఒకడిని మతంలో కలపడానికి మాత్రమే ప్రయాసపడితే అది వేషధారణ. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం ఎవరినైనా క్రీస్తు యొద్దకు నడిపిస్తున్నామంటే వాళ్ళను మతంలో కలపొద్దు, వాళ్ళను మార్గంలో నిలబెట్టగలగాలి. ఈ వ్యత్యాసం మొదట మనకు అర్థం అవ్వాలి. చాలామందికి ఎలా ఉంటుంది అనంటే కొంచెమే చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తును మీరు ఆయన దేవుడండి, మీరు విగ్రహారాధన మానేయండి అంటారు. వెరీ గుడ్, 100% కరెక్టే. దాని తర్వాత ఏం చెప్తారో తెలుసా? ఇదిగో మీరు ముగ్గులేయొద్దు, ఆదివారం చర్చికి రండి, ఇలాంటి వస్త్రధారణే వేసుకోవాలి, ఈ హిందువులు పిలిస్తే భోజనాలకు వెళ్ళొద్దు. ఇట్లా కొన్ని మతాలలో ఉండే ఆచారాలు ఉంటాయి చూశారు. ఆ ఆచారాలు వాళ్లకు చెప్పి ఆ ఆచారాలు వాళ్ళ చేత అవలంబింపజేస్తే ఇక అయిపోయింది, వాళ్ళు మన మతంలో కలిసిపోయారు అని ఫీల్ అవుతూ ఉంటారండి. యేసయ్య అలా ఇష్టపడతలేదు. యేసయ్య దేవుని రాజ్యం సమీపించింది, మారు మనస్సు పొంది బాప్తిసం పొందమని చెప్పాడండి. మారు మనస్సు అనేది చాలా అవసరం కదా. నీ పాపములో నుండి నువ్వు పశ్చాత్తాపపడి మారు మనస్సు పొందాలి. ఒక నిత్య రాజ్యం ఉంది అని విశ్వసించి మారు మనస్సు పొంది దేవుని దగ్గరకు రావాలి. ఇలాగున మనం వ్యక్తుల్ని నడిపించాలి కానీ మతంలో కలుపుకోవడానికి నడిపించకూడదు. పరిసయ్యులు శాస్త్రులు మతంలో కలుపుకోవడానికి మనుషుల్ని ఎట్లా చేస్తారంటే భూమిని ఆకాశాన్ని చుట్టొచ్చేసేసేస్తారంట. అంటే ఎంతైనా ప్రయాసపడతారు. ఏంటండి భూమిని చుట్టి రావడం అంటే సామాన్యమైన విషయమా?
ఎంత సమయం ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, శరీరం ఎంత నలిగిపోద్దండి. ఇంతకీ వారు చుట్టొచ్చి ఒక మనిషిని వాళ్ళ మతంలో కలుపుకున్నాక ఏం జరుగుతుందండి? వాని హృదయంలో మారు మనస్సు లేదు కాబట్టి, వాని హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటో వాడికి తెలియదు కాబట్టి రెండంతలు నరకపాత్రుడైపోతాడు కదండి. ఎట్లా అయిపోతుందంటే, ఒక దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 7 దయ్యాలు వచ్చి వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా ఉంది అన్నట్లుగా జీవితాలు అయిపోతూ ఉంటున్నాయండి. మనం ఎవరిని మతంలో కలపడానికి కాదు, మనమున్నది మార్గంలో వారిని నిలబెట్టడానికి, క్రీస్తులో వారిని నిలబెట్టడానికి. క్రీస్తులో ఉన్న పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న క్షమాపణ, క్రీస్తులో ఉన్న ప్రేమ వారి జీవితాల్లోనికి రావడం కొరకు, వారిని సంఘంలో నిలబెట్టడం కొరకు మనం ప్రయాసపడాలి. క్రీస్తుకు ఒక అవయవంగా వాళ్ళు మారడానికి ప్రయాసపడాలి కానీ మతంలో కలపడానికి ఎవరిని కూడా పడొద్దు. మతంలో కలపడానికి మనం ప్రయాసపడితే ప్రయోజనం ఉండదండి. అది శాస్త్రులు పరిసయ్యులు చేసిన పని. నాకు ఎప్పుడో చదివినానండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారిది ఒక ఆర్టికల్ నేను చదివిన. ఆయన అంటాడు, ఈ దినాలలో ఇదివరకిట్లో లేని దానికంటే కూడాను ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ ప్రజల్లో మాత్రము ద్వేషం, కపటం, మోసం, ఈ యొక్క అక్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక పేరు మీద సమాజంలో జరుగుతున్నది ఏంటి అనంటే, మనమంట అరటిపండు లోపలిది పడేసి పైన తొక్క తింటున్నారట జనాలందరూ కూడా. అంటే అరటిపండు ఒకటి ఇస్తే ఏది కాపాడేది, ఏది అసలైంది అర్థం కావాలి కదండి, కదా. అందరట లోపలిది పడేసి పైన తొక్క తింటున్నారట. ఇదే జరుగుతుంది, యథార్థం అండి. కొంతమంది మనము వాళ్ళేంటి వాళ్ళ మాటలేంటి అనుకుంటాం కానీ చాలా సత్యమైన మాటలు వాళ్ళది కూడా చెప్తూ ఉంటారు. క్రైస్తవంలో కూడాను అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన అంటే క్రీస్తులా క్షమించడం, క్రీస్తులా ప్రేమించడం, క్రీస్తులా విధేయత చూపడం, క్రీస్తులా పరిశుద్ధంగా ఉండడం, క్రీస్తులా ఆత్మచేత నడిపించబడడం, ఇవన్నీ వదిలిపెట్టేసేసి ఒక తొక్కలాగా, అంటే ఇవన్నిటినీ కూడాను పైన కప్పి ఉంచేవి కొన్ని ఉంటాయి. పద్ధతులు విధానాల మీదనే ఫోకస్ పెడుతున్నారు కానీ లోపల దాని మీద ఫోకస్ పెట్టడం లేదండి. ఇదే మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం. ఖచ్చితంగా మన జీవితాల్లో మనం దీనిని తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వేషధారులారా ఏమంటున్నాడు, మతంలో కలుపుకోవడానికి మీరు ఆకాశాన్ని భూమిని చుట్టొచ్చేసేసేస్తారు, ఎంత ఖర్చైనా పెడతారు, ఎంత ప్రయాసైనా పడతారు, ఏదైనా చేస్తున్నారు. కానీ వాళ్ళని మీరు కలుపుతుంది క్రీస్తు మార్గంలోనికి. ఆ యొక్క ఆయన శరీరమును తెరచీల్చబడి ఏర్పరచబడిన ఆ నూతన మార్గంలో వాళ్ళ పాదాలు నిలబెట్టడం లేదు కానీ క్రీస్తనే బండపై వాళ్ళ పాదాలు నిలబెట్టే ప్రయత్నం కాదు. కానీ తెలియకుండానే మతంలో కలిపేస్తున్నారు. మతంలో కలిసిన వాడు 2 అంతల నరకపాత్రుడు అవుతాడు. జాగ్రత్త అండి. మన జీవితాల్లో మనం ఈ అంశం ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నేను ఒకడిని నీ మార్గంలో కలపాలి, నీ మార్గంలో నిలబెట్టాలి. వాడు ఏ గుంటలో నుండి, ఊబిలో నుండి ముందు తవ్వబడాలి కదండి. గుంటల్లో నుండి, ఊబుల్లో నుండి తవ్వబడాలి, పైన నిలబెట్టబడాలి కదా. ఇవన్నీ జరగాలి. అలాగుననే 23వ వచనం చదవండి, మత్తయి 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చాలండి. అంటే మనం ప్రధానమైన దాన్ని ప్రధానంగానే నిలబెట్టాలి కదండి. చాలా సంఘాల్లోనికి వెళ్తే అండి, ఆదివారం చర్చికి రావాలి,
దశం భాగం ఇవ్వాలి. ఆ 2 మాటలే చెప్తారు. ఎవరికైనా ఆ 2 చెప్తారు, కానీ ఇంకా అంతకు మించి వాళ్ళకేమీ తెలియదండి, ఏమీ తెలియదు. కానీ న్యాయం ఉండాలి. నీ కుటుంబంలో నీ భార్య ఎడల న్యాయం ఉండాలి. ఎంతమంది దైవజనులండి వాళ్ళ కుటుంబంలోకి వచ్చిన కోడలిని ఏమనుందండి, అసలు యవ్వనస్తుడా, నీ యవ్వన కాలపు భార్యను నువ్వు అన్యాయంగా పరిత్యజించవద్దు అని చెప్పాడు కదండి. నిష్కారణంగా పరిత్యజిస్తాడు. యెహోవా ఆమె పక్షంగా సాక్షి అయి ఉంటాడు, నీ మీద నేరారోపణ చేస్తాడు. దేవుని ఆత్మ కొద్దిగా కలిగిన వాడు కూడా ఇట్లాంటి పనులు చెయ్యడు అని చెప్తా ఉంటుంటే చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు రెగ్యులర్గా చర్చ్కి వెళ్తారు, దశం భాగం తీస్తారు, ఆదివారం వైట్ డ్రెస్ వేస్తారు. నేను ఇవన్నీ తప్పని చెప్పట్లేదు, అది ప్రధానం, ఇది సెకండరీ. అది మానొద్దు, దీన్ని కూడా చెయ్యాలి. అది మానొద్దు, ఇది మానొద్దు. కాకపోతే ప్రయారిటీ అర్థం కావాలి కదండి కదా. అంటే ఒక్కళ్ళని మన ఎడల తప్పు చేస్తే వచ్చి సారీ చెప్తే కూడా క్షమించలేని మనసు. నేను ఇంకొక మాట ఈ విషయంలో చెప్తానండి. క్షమించమని అడిగేది సరిగ్గా అడగాలండి. పాస్టర్ గారు మొన్న కూడా చెప్పారు కదా, మనం ఎవరి పట్ల చేశామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి కదండి. ఇప్పుడు నిన్న నాకు అంటే నేను ఏమనుకునేదాన్నంటే, మన చర్చ్ వాళ్ళు పాస్టర్ గారిని బాగా తిట్టుకుంటారు, నేను ఎవరిని అంతేం అనను, నన్ను ఎవరు తిట్టుకోరని నేను అనుకున్నానండి. నిజంగా అంటే ఒకని మార్గం వాని దృష్టికి సరి అయినదిగా కనబడును అని చెప్పి నాకు నేను అట్లా మంచిగా కనిపించానేమో. యథార్థంగా అండి, నిజంగా యథార్థంగా చెప్తున్నా. నా దగ్గరకు ఒక ఇద్దరు వచ్చి, మిమ్మల్ని చాలా తిట్టుకున్నాను, మనసులో విసుక్కున్నాను, సణుక్కున్నాను మీ మీద, సారీ అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అంటే నేను ఎప్పుడు కూడా అట్లాగా, అంటే నేను ఏదన్నా ఉంటే మొహం మీద అనేసేసేస్తాను, ఇట్లాగా అడిగేసేసేస్తాను. పాస్టర్ గారు ఇంకా అడుగుతారు కదా, అడుగుతారు. బాగా చెప్పావు నువ్వు. అయితే ఒక ఇద్దరు వచ్చి చెప్పిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఏదున్నా వెళ్ళి పాస్టర్ గారితో ఇట్లా అండి నేను అసలు అనుకోలేదనంటే, పెచ్చమోహం దానా, ప్రతి మనిషి కూడా ఇంకొక మనిషికి చికాకు తెప్పిస్తానే ఉంటారు. ఇది సహజంగా జరిగే విషయం. కాకపోతే అవతల వాళ్ళు నిన్ను ఏ విషయంలో విసుక్కొని సణుక్కున్నారు, నువ్వు ఏం చేసినందుకు సణుక్కున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. అంతే కదండి. ఇప్పుడు పాస్టర్ గారు గద్దించి సరిచేసి ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా ఎందుకు చేస్తున్నావు అన్నందుకు విసుక్కుంటున్నారనుకోండి, అది ఏమీ తప్పు కాదు. యేసయ్యనే తిట్టుకున్నారు, యేసయ్యనే బోల్డని మాటలు అన్నారు కదా, మనల్ని కూడా అనుకుంటారు. కాకపోతే నాకు తర్వాత అనిపించింది, ఇప్పుడు నేనున్నాను, ఇంకా ఎవరెవరిని అన్నట్లు అనుకుంటున్నారో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నిలబడి ఒక్కొక్కసారి నేను ఏదన్నా పని ఒత్తిడిలో కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉంటే చాలా విసుక్కుంటూ ఉంటాను, అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మాటలు. అదిగో నా బిడ్డ ఇట్లా అంటుంది. నిజం, నేను కిచెన్లోకి వస్తే వీళ్ళిద్దరు వణికిపోతూ ఉంటారు. ఎందుకంటే నాకు గంటల సేపు పని చేస్తే ఇష్టం ఉండదు, పరిగెత్తాలి, చాలా ఫాస్ట్గా పని ముగించాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను ముసలిదాన్ని అయిపోయానండి. ఇదివరకు చేసినంత ఫాస్ట్గా నేను పని చేయలేకపోతున్నా, అది కూడా నాకు బాధే అనిపిస్తుంది. ఇదివరకు ఇట్లా పరుగుల మీద చాలా చేసేదాన్ని నేను. ఎవరైనా పాతోళ్ళు నన్ను బాగా చూసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా వల్ల కావటం లేదు. అంటే అలాగున శరీర సంబంధంగా అలాగా విసుక్కొని కోప్పడుతున్నప్పుడు మీరు బాధపడితే కనుక నిజంగా అండి
క్షమించండి, నన్ను క్షమించండి. నేను ఇంటెన్షనల్గా అయితే ఎవరిని అట్లాగా చెయ్యను. కానీ ఇంకొక మాట కూడా యథార్థంగా చెప్తున్నా, మీలో కొంతమంది చేస్తున్నది అస్సలు నాకు నచ్చటం లేదు. వీళ్ళు రేపు దేవుని ఎదుట నిలబడితే దేవుడు ఈ ప్రశ్న వేస్తే వీళ్ళు ఏమి సమాధానం చెప్తారు అన్న బాధ నాకుంది యథార్థంగా అండి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను అనుకోండి, చెప్తారు అన్న నమ్మకం నాకు లేదు. అమ్మ మరి నీకు అంత ఫీలింగ్ ఉంటే వెళ్ళి అడగవచ్చు కదా సాఫ్గా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను అడిగితే యాక్సెప్ట్ చేస్తారని కానీ, ఏమండి ఎంతమంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దైవజనులు వచ్చి ఏదన్నా చెప్తే యాక్సెప్ట్ చేశారండి? చాలా తక్కువ మంది కదా. యాక్సెప్ట్ చేసి మార్చుకున్న వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆయన దావీదు మనకు బాగా తెలుసు కదా. తృణీకరించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నాకైతే ఆసాను చదివిన తర్వాత ఇంకా ఎక్కువ భయం పట్టుకుంది. ఆశ ఎంత గొప్ప భక్తి చేశాడు. అట్లాంటి ఆశనే ఒక ఆయన వచ్చి ఒక కరెక్షన్ చెప్పేటప్పటికల్లా కోపం వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళి ప్రవక్త అన్న భయం లేకుండా చెరసాల్లో పడేపించాడు. చెప్పడం వలన మార్పు జరుగుతుందా, ఇంకా ఒక పాపం వాళ్ళల్లో ఎక్కువ పెరుగుతుందా అన్న భయంతో కూడా ఆగుతున్నానండి. అసలైతే మన ఉద్దేశం ఏదైనా స్ట్రైటే. కానీ స్ట్రైట్గా ఉన్న నేను కూడా ఎందుకు ఆగుతున్నాను అంటే ఈ రీజన్ చెప్తున్నా కదా. నేను మా అమ్మ దగ్గర గమనించానండి. ఆవిడకి ఏదన్నా కొంచెం అవతలోళ్ళు తేడా ఏదన్నా అనిపించింది అనుకోండి, ఇక అసలు అడిగి పారేస్తుంది ఏంటి. కానీ నేను ఆమెను చూశాను, ఆమె అడిగి కడగడం వల్ల అవతలోళ్ళు మారిన దానికన్నా బాంధవ్యాలు తెగిపోయిందే ఎక్కువ ఉంది. ఆమె అంతే, ఆమె ఎవరన్నా అడిగినా అట్టుంటే బాగుండని అనుకుంటుంది. ఆమె కూడా అట్లానే ఉంటుంది. ఏదన్నా తేడా వస్తే అది మా అల్లుడా అని చూడదు, బిడ్డ అని చూడదు, మా అక్క అని చూడదు, మా తమ్ముడని చూడదు, ఏమని చూడదు, పట్ట 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 అనేసేసేస్తుంది అనమాట. నువ్వు ఇట్లా ఎందుకన్నావు, అట్లా ఎందుకు చేసావు, ఇది తప్పు కాదా, అది తప్పు కాదా అని చెప్పేసేసి అడుగుతుంది. కానీ మార్చుకునే కన్నా వాళ్ళు దూరం అయిందే ఎక్కువ ఉంది కదండి. కాబట్టి ఈ విషయం కూడానండి నేను అవును ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినన్నా నేను అంటే వాక్యపరంగా చెప్పినందుకు మీకు కోపం వచ్చి సణుక్కుంటే గనక అది మీకు సంబంధించిన విషయం, దానికి నేను సారీ చెప్పటం లేదు, చెప్పను కూడాను. కానీ అనవసరంగా ఉత్తుత్తినే అది అరవడము, కొంతమందికి కొంచెం వాయిస్ పెద్దగా పెంచి మాట్లాడినా హర్ట్ అవుతారు. అది వాస్తవం, నిజం, నేను కూడా హర్ట్ అవుతాను కదా. అలాంటివి ఏమన్నా జరిగితే గనక యథార్థంగా అండి దేవుని ఎదుట చెప్తున్నా, దయచేసి నన్ను క్షమించండి. నాకు గుర్తు లేదు, నేను ఎప్పుడు ఆ వర్క్ లోడ్లో ఆ టెన్షన్లో ఎవరిని ఏమన్నానో అన్నది నాకు గుర్తు లేదండి. దయచేసి క్షమించండి. మొన్న ఈ మధ్య ఈ అమ్మాయి ఈ మన యెహోషు అదే పాప మన సియోను ఉంది కదా, వచ్చిందనమాట. నేను హడావుడిగా ఇక టైం అవుతుంది, వంట ఏదో అనమాట. ఆ రోజు వంటలు వండప్పుడు ఏదో బియ్యం మనకి అయిపోయినాయి కదా, 3 సార్లు వండాం కదా వరుసగా. బియ్యం గడుకురాపో అంటే నీకు వచ్చు కదా అన్నం వండడం అంటే, చూస్తా అమ్మ ఉంది. చూస్తే అన్నం ఉడుకుతుందా, వండితే అన్నం ఉడుకుతుంది అని అన్న. పాపం తర్వాత అనిపించింది, కొత్త అమ్మాయి కదా, ఈ మన స్పీడ్ తెలియదు అని చెప్పి అనుకున్నా. అట్లాంటివి ఏమన్నా ఉంటే సారీ, క్షమించండి. కానీ దేవునికి సంబంధించి వాక్యాలు ఏమన్నా చెప్తుంటే మీరు నొచ్చుకుంటే కనుక నేను సారీ చెప్పటం లేదు, చెప్పను కూడా. ఎందుకంటే అట్లా కూడా బాధపడతారు. అది మీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. తర్వాత అండి ఇక్కడ 23 మనం చదివాం కదా. అంటే ప్రధానమైంది ఏంటో మనకు తెలియాలి, ప్రధానమైంది తెలియాలి, సెకండరీ ఏదో తెలియాలి. ఇకపై నూతన సంవత్సరంలో మన జీవితంలో
ప్రధానమైంది మనకు అర్థం అవ్వాలని చెప్పి ప్రార్థన చేద్దాం. ఫస్ట్ దేవుడు నిలబెట్టిన దాన్ని ఫస్టే ఉంచుదాం, సెకండ్ ప్లేస్లో దేవుడు పెట్టిన దాన్ని సెకండ్ ఉంచుదాం. ఈ క్రమాలు అర్థమైన వాళ్ళుగా మనం ఉందామండి. మీలో ఎవరికన్నా అర్థం కాకపోతే, సరే అయ్యా నాకైతే ప్రయారిటీ వైజ్గా దేవుడు ఫస్ట్ అన్నది ఫస్ట్, సెకండ్ అన్నది సెకండ్ అలా చెయ్యాలని ఉంది, కానీ నాకు సరిగ్గా తెలియదు, నాకు చెప్పండి అని అంటే కనుక దైవజనులను అడగండి, చెప్తారు. తర్వాత మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అదే సేమ్ అండి, ఇదే మీనింగ్తో 27లో కూడా ఉంటుందండి. అంటే లోపల శుద్ధి అవ్వాలి, వెలుపల శుద్ధి కంటే లోపల శుద్ధి అవ్వాలి. లోపల అజితేంద్రియత్వముతోనూ దోపుతోనూ అన్నారు కదా. అజితేంద్రియత్వం అంటే ఇంద్రియాలను జయించలేని స్థితి, అజితేంద్రియత్వం దాంతో నిండిపోతుందట. కాబట్టి మనము పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉండకూడదు. వేషధారణ మన జీవితాల్లో ఏదైనా ఉన్నట్లయితే అండి, దయతో మనం ఈ విషయంలో సరి చేసుకుందాం. తరువాత అసూయ కదండి, అసూయ. మనకంటే కూడా ఒకళ్ళు ఏదైనా ఒక విషయంలో ఉన్నతంగా ఉన్నారు అనిపిస్తే అసూయ పడడం, కడుపు మంట అని కూడా అంటారు కదా, అలాంటిది మంచిది కాదండి. మన జీవితాల్లో ఏదైనా అసూయ ఉన్నట్లయితే గనక, యోసేపు ఎక్కువగా ప్రేమించబడడం చూసి అన్నదమ్ములందరూ కూడా అసూయపడ్డారు. ఇప్పుడు యోసేపు మీద అసూయ పెట్టుకుంటే, పగబెట్టుకుంటే పాపం యోసేపు తప్ప అది కాదు కదండి. మరి ఇప్పుడు యేసయ్య శిష్యులు కూడాను, జబదయి తల్లి వచ్చేసి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చేసేసి, ఇదిగోయ్యా నీ మహిమ రాజ్యంలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడం వైపున కూర్చొని ఉండాలి అని ఆమె రిక్వెస్ట్ చేసింది. మిగతా వాళ్ళందరూ కూడా దాని విషయమే అభ్యంతరపడ్డారు. ఏంటి అంటే, ఇక మనం ఎవరం లేవా ఏంటి, ఇట్లా వచ్చేసేసింది, ఇట్లా అడుగుతుంది కదండి. అంటే కొన్నిసార్లు ఇలాంటివి బయట కాదు, సంఘంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి మన దరికి చేరకుండా చూసుకోవాలి. అసూయ అనేది మన జీవితాల్లో రాకూడదు. నా జీవితంలో దేవుడు నాకు ఇది నేర్పించాడు. మనకంటే తక్కువగానే పరిచర్య చేస్తా, మనకంటే పరిశుద్ధత ప్రతిష్ట తక్కువగా ఉన్న వాళ్ళు కూడా మనకంటే ఎక్కువగా దీవించబడుతున్నారు అనంగాల్నే మనకు ఒకలాంటి కడుపు మంట, అసూయ వస్తుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా, నా సొమ్ము నా ఇష్టం వచ్చేసుకొనుటకు నాకు అధికారం లేదా? యాకోబుని అడుగుతాడు, యోసేపుని ఎందుకు ఎక్కువ ప్రేమించావు అంటే, నా కుమారుడు యేసయ్య కూడా అలాంటివి ఉన్నాయండి. అంటే పక్షపాతం అని కాదు, ఒక మనుష్యుని లోపల దాన్ని చూసి చేస్తారు. 70లో 12 వేరు, 12లో 3 వేరు, 3లో 1 వేరు ఉంటుంది. అలాగున అసూయ పడకూడదండి. మన స్థానంలో మన అవయవం ఏంటో, మనం ఎక్కడున్నామో అక్కడ నిలబడి మన పని చక్కగా మనం చేయగలిగితే చాలు. హల్లెలూయా. ఇటువంటి అసూయలు మన జీవితాల్లోనికి రాకూడదు. ఒకడిని ఎక్కువగా దీవిస్తున్నాడా, సంతోషం, అది దేవునికి ఆయనకు సంబంధించింది. దీవించేవాడు ఆయన, పొందుకునేవాళ్ళు ఆయన. అసూయ పడొద్దు, కానీ అయ్యా నన్ను కూడా దీవించు అని ప్రార్థన చేయడం ఉత్తమమైన విషయం. తర్వాత అండి, సమస్త దూషణ మాటలు మానివేసి, అంటే క్రీస్తును అనుసరిస్తూ రక్తములో కడగబడిన వీళ్ళల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4 చూస్తే అందులో అంటాడు, బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి చేష్టలు కానీ, మాటలు కానీ ఇలాంటివేవి కూడా ఉండొద్దు, ఇది పరిశుద్ధులకు తగినది కాదు అన్నాడు కదండి. అంటే పరిశుద్ధులు అన్నవారికి తగిన రీతిగా కొన్ని ఉంటాయి. కొన్ని మాటలు మనం మాట్లాడకూడదు, కొన్ని మాటలు మన పరిశుద్ధత స్టాండర్డ్కి తగినవి కాదు, కొన్ని మనం చెయ్యకూడదు, కొన్ని మనం మాట్లాడకూడదు కదండి. ఇలాంటి విషయంలో కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి.
చాలామంది హిందువులు వరుసైన వాళ్ళతో చతుర్లు ఇట్లాంటివి ఉంటాయి. ఇలాంటివి కూడా మనం ఎంకరేజ్ చేయకుండా మన పిల్లల్ని ఇటువంటి వాతావరణంలో లేకుండా పెంచుకుంటే చాలా మంచిదండి, చాలా మంచిది. మనం పరిశుద్ధులం, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం. మన మాట పరిశుద్ధంగానే ఉండాలి. సరసోక్తులు, ఇలాంటి పోకిరి మాటలు ఇలాంటివి మన మధ్య మన బిడ్డల జీవితాల్లో కానీ ఉండకూడదు. వీటిని మనం చాలా స్ట్రిక్ట్గా ఫాలో కావలసిన వారుగా ఉన్నాం. ఇంకా దూషణ మాటలు అంటే ఏంటో తెలుసా అండి? యేసయ్యను దయ్యం పట్టిన వాడని చెప్పి దూషించారు. దూషించిన వారు పరిసయ్యులు, శాస్త్రులు. అంటే పరిశుద్ధాత్మను యేసయ్యకు వ్యతిరేకంగా, అంటే ఆత్మ కార్యాలను గుర్తుపట్టలేక కొంచెం తేడాగా మాట్లాడినా అది దూషణ క్రిందకు వస్తుంది. చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. అలాగుననే ఇవన్నీ మానివేసి, దుష్టత్వాన్ని మానివేసి, కపటాన్ని మానివేసి, వేషధారణను మానివేసి, అసూయను మానివేసి, సమస్తమైన దూషణ మాటల్ని మానివేసి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. అవి మానేయాలి. అపేక్షించవలసిందేంటి అనంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని అపేక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలామంది అవి మానేస్తారు కానీ దీన్ని అపేక్షించరు కదండి. మనం కూడాను చూడండి, ఇప్పుడు మన ఉపదేశ క్రమంలో మన విధానంలోనే ఉన్న వాక్యాలను మనం చూడవచ్చు కదా. అన్నిటికంటే శ్రేష్టం బెస్ట్ ఏంటి అని అంటే చక్కగా ప్రొక్లేమర్స్, ఆడియో బైబిల్స్ కొనుక్కొని ఏం పని చేస్తున్నా ఏం చేస్తున్నా అది ఆన్ చేస్తే గనక చక్కగా దేవుని వాక్యమే వినపడతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా అండి అలాగున వాక్యం వినుకుంటూ ఆ వాక్యంలో చెప్పబడిన మాటల్ని బట్టి నన్ను నేను గద్దింపబడి సరి చేసుకున్నవి చాలా ఉన్నాయండి. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికింది, మనం ఫ్రీగా ఉన్నాము అనుకుంటే గనక ఫస్ట్ అపేక్షించవలసింది పాలనే. కానీ ఖాళీ ఉన్నా లేకపోయినా అన్నం అయితే తింటాం కదా. ఖాళీ లేదండి అందుకని చదవలేదు అంటాం, కానీ ఎప్పుడన్నా ఖాళీ లేదు అందుకని అన్నం తినలేదు అని అంటామా? కొంతమంది చాలా పరిచర్యల్లో ఉన్న వాళ్ళకి అవి కూడా ఉంటాయి. యేసయ్యతో పరిచర్యలో ఉన్న వాళ్ళకట భోజనం చేయడానికి కూడా సమయం దొరకలేదంట. ఇలాంటివి పరిచర్యల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. నిలబడి పరిగెత్తుకుంటా కూడా అన్నం తిని పరుగులెత్తాల్సినవి ఉంటాయి. కానీ మనం అంత పరిగెత్తుకుంటానైనా సరే అన్నం తింటాము, పరిగెత్తుకుంటా అయినా స్ట్రెంగ్త్ రావాలని చెప్పేసి ట్రావెల్ చేస్తా అయినా కాఫీలు పాలు తాగుతా వెళ్తూ ఉంటాము. కానీ వాక్యాన్ని అంతలా మనము అపేక్షించగలగాలి. అపేక్ష అంటే ఏంటంటే చాలా ఇష్టం. ఎవరో చెప్తే వచ్చేది కాదు, లోపల నుండి పుట్టుకుంటూ వచ్చేది కదండి. ఇప్పుడు పిల్లోడు పుట్టాడు అనుకోండి, అరే ఏడవరా ఏడు, పాలు తాగరా, పాల కోసం ఏడు, పాల కోసం ఏడు అని పిల్లోడికి మనం చెప్పం కదండి. పిల్లోడికి పుట్టాడు అంటేనే పుట్టిన కాడి నుంచి వాడు పాల కోసమే ఎత్తుక్కుంటాడు, పాల కోసమే ఏడుస్తాడు కదండి. నిజంగా ఆరోగ్యవంతంగా ఒక శిశువు పుడితే అది జరుగుతుంది. అలాగే మనం కూడా క్రీస్తులో ఆరోగ్యవంతులుగా నిజంగా ఆత్మ సంబంధులుగా పుట్టిన వాళ్ళమైతే, వాక్య ప్రకారంగా పుట్టిన వాళ్ళమైతే ఎవరు చెప్పాల్సిన అవసరం ఉండదండి. మనమే వాక్యం కోసం ఎతుక్కుంటూ ఉంటాము, పాల కోసం ఎతుక్కుంటూ ఉంటాం, వాక్యాన్ని చదువుతూ ఉంటాం కదా. కాకపోతే చాలామంది జబ్బులతో అనారోగ్యాలతో పుడతారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి డయాగ్నైజ్ చేసి ఏ విధం చేతనైనా వాడికి పాలు ఎక్కిస్తారు. అలాంటి ప్రయత్నమే దైవజనులు చేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్గా చెప్పి, భయపెట్టి, వాక్యం చదివించి, ఆశ పెట్టి, ఇక్కడ కీర్తనలు చెప్తురు కానీ వాక్యం చదవండి అని చెప్పి, ఇలాంటివన్నీ కూడా కదండి. అంటే వాక్యమను పాలను అపేక్షించాలి. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందామండి. మనం పైనుండి జన్మించిన వారమే కదా, మనం వాక్యం వలన పుట్టిన వారమే కదా, ఆత్మ వలన నూతనంగా జన్మించిన వారమే కదా. మరి నూతనంగా జన్మించిన శిశువులు పాల కోసం ఏడుస్తారు. పాలు నోట్లో పడితే కానీ వాళ్ళ ఏడుపు ఆగదు. మరి మనం ఎంతకాలం వాక్యాన్ని నిర్లక్ష్యం పెడుతున్నామండి? ఎంత వాక్యాన్ని చదువుతున్నాం? ఎంతగా ఆ వాక్యం కొరకు ఆశపడుతున్నాం? అంటే మనం పుట్టడంలో డిఫెక్ట్తో పుడుతున్నామా?
ఏమవుతుంది మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేసుకుందామండి. అలాగుననే దాని తరువాత మనం ఏమై ఉన్నామో ఆయన చెప్పారు. ఈ విషయాలు హృదయంలో ఉంచుకుందామండి. మానవలసినవి మానదాము, ఆశపడవలసిన దాన్ని ఆశపడదాం. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.